అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 10వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం అండి. వారం వచ్చేసరికి ఇవాళ గురువారం. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చింది, అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయిస్తే చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయిస్తుంది కూడా ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చూస్తున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి మీరు వచ్చేసరికి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం వచ్చేసరికి నక్షత్ర పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం పూర్వాషాఢ నక్షత్రం అయితే నడుస్తూ ఉండేది. దీంట్లో ఏంటంటే పసింగల కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి తొమ్మిదవన్న కాకి 9 నెమల మీద విజయం సాధిస్తుంది, అలాగే డాగ్ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి పూర్వాషాఢలో గెలిచేవి ఓడేవి. అలాగే ఈరోజు వచ్చేసరికి మనకి పాద్యమి. ఈరోజు ఏంటంటే మనకి కొత్త ఈక గల కోళ్ళను కనుక వేసుకుంటే మనకి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకి. ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జాము అండి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాలు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి నెమలి, పచ్చకాకి, గట్టి కాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పూల, కోడి కక్కిరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, అలాగే మనకు వచ్చేసరికి కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో గెలిచేవి ఓడేవి చూపులకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెండో జాము 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కిరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కిరాయి, నెమలి మైల, 9 కాకి, పచ్చకాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి రెండో జాములో మీరు చూసుకోవచ్చు. రెండో జాములో ముసుగు వచ్చేసరికి కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాము అండి. ఇది వచ్చేసరికి మనకి ఉదయం పూట 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది మధ్యాహ్నం పూట. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా మనకు వచ్చేసరికి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ, ఎర్ర అబ్రాసు, కాకి డాగ పర్ల, ఎర్ర నెమలి, ఎర్ర పసింగల్ల నెమలి, ఎరుపును మించిన కాకి డాగ, 9 కాకి, కాకి నెమలి, నల్లకట్టు అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల మైల, కోడి పింగళ, బూడిద రంగు మైల, కోడి కాకి, నల్లకట్టు రసంగి, తెల్ల కక్కరాయి, కోడి రసంగి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో ఓడిపోతాయండి. మూడో జాములో మనకు వచ్చేసరికి ఈ మూడో జాములో మళ్ళీ చూస్తాను గుర్తుపెట్టుకోండి. ముసుగు వచ్చేసరికి మనం కనుక నెమలి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి పోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలి పింగళ, శుద్ధ పింగళ, గౌండ్ నెమలి, నెమలి కక్కిరాయి, ఎర్ర నెమలి పింగళ, ఎర్ర పూల, ఎర్రబొట్ల కక్కిరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి, శుద్ధ కాకి, కోడి కాకి డాగ, కాకి చూపు డాగ, చింతపండు డాగ, నల్లబొర్ర రసంగి, కోడి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. ఇంకా ఇవ్వండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జాములో కనుక మనం వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ముసుగు వచ్చేసరికి మనం నెమలి పోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐదో జాము అండి. ఇది వచ్చేసరికి మనకి 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ, ఎర్ర కోడి కక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, కోడి గీరువ, ఎర్ర కోడి మైల, అలాగే కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళ, కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఐదో జాములో మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి. ఈ జాములో మనం వచ్చేసరికి ముసుగుకి కనుక కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. చూపులకు వచ్చేసరికి ఐదో జాములో చూపులకు వచ్చేసరికి మనం కోడి చూపు ఉన్న కోళ్ళు వాడుకోండి మీరు వచ్చేసరికి ఐదో జాములో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుగుకి
కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఈ జామ వచ్చేసరికి మనకి సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం చూపులు గెలిచే చూసుకుంటే కోడి కాకి నెమలి, సొత్త కాకి, 9 వెన్న కాకి, కాకి నెమలి, కోడి కాకి మైల, నల్లకట్ట అబ్రాసు ఇవనేవి గెలుస్తాయి చూపులకి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ, పసింగల సేతువ, పింగళ, పండుడేగ, కోడి రసంగి, ఎర్రబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామలో చూపులకి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 6వ జామ వచ్చేసరికి మనకి ముసుక్కి కోడి కాకని కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండిద్ది మనకు వచ్చేసరికి. ఇవ్వండి మనకు వచ్చేసరికి ఈ జామ్లో గెలిచేవి ఓడేవి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము. ఈ జాము వచ్చేసరికి మనకి 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పింగళ, నల్లకక్కరాయి, కాకి డాగ, సొద్ద డాగ ఇవనేవి ఈ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ, కోడి నెమలి, గరుడ మైల, ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జామలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాను వినండి. ఈ జామలో వచ్చేసరికి మనం ముసుక్కి కాకి పోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పింగళ, నల్లకక్కరాయి, కాకి డాగ, సొద్ద డాగ ఇవనేవి ఈ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జామలో పసింగల సేతువ, కోడి నెమలి, గరుడ మైల, ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జామలో మనకు వచ్చేసరికి చూపులకు ఓడిపోతాయి అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖరి జాము. జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరిది 8వ జాము. ఈ జాము వచ్చేసరికి రాత్రిపూట 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర అబ్రాసు నెమలి, శుద్ధ డాగ, కాకి నెమలి, శుద్ధ నెమలి, నెమలి డాగ, ఎరుపుని మించిన కాకి డాగ, కాకి డాగ, గట్టి కాకి ఇవనేవి ఈ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి కాకి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జామలో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆఖరి జామలో గెలిచేవి ఓడేవి 8వ జామలో. ఈ జామలో మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి. ముసుక్కి మనం ఎర్రనెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని పడమర దిశగా వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చింది. అలా కాకుండా మనం తూర్పు నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటమి అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది. ఈ వీడియోలో నేను చెప్పినట్టుగానే దిక్కు చెప్పాను, నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను, జాముల ప్రకారంగా గెలిచే కూడా చెప్పాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి, గ్రూపుల్లో కూడా షేర్ చేయించి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి. మన కోళ్ళ మిత్రులందరి చేత మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం వచ్చి మరి మన ఛానల్కి